గణిత శాస్త్రంలోని అన్ని శీర్షికలకి అనువైనది కాదు అనే దోషం కలిగిన పద్ధతి. ఏం పద్ధతి అండి ఇది? సమస్య పరిష్కార పద్ధతి. ప్రకల్పన పద్ధతిని ప్రతిపాదించిన వేత్త. ప్రకల్పన పద్ధతి అన్న ప్రాజెక్ట్ పద్ధతి అన్న ఒకటేనండి. జాన్ డ్యూయి. జాన్ డ్యూయి ఏ వాదానికి చెందినవాడు? జాన్ డ్యూయి వ్యవహారిక సత్తావాదానికి చెందినవాడు. ప్రాజెక్ట్ అనగా సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి. మనకి నిర్వచించిన వారు కృషి వస్తే కిల్ ప్యాట్రిక్ అని చెప్పుకున్నామండి. కృషి వచ్చింది కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ స్టీవెన్సన్ ప్రకారం ప్రాజెక్ట్ అనగా స్టీవెన్ సహజ అని పెట్టుకున్నాం మనం. సహజ వాతావరణంలో పూర్తి చేయబడ్డ సమస్య. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనగా పాఠశాలలోకి దిగుమతి చేయబడ్డ నిజ జీవితం అని అభిప్రాయపడినవారు బెల్లాడ్ అండి. దిగుమతి బెల్లాడ్. ప్రాజెక్ట్ అనగా దిగుమతి చేసేది ఎవరండి? బెల్లాడ్. నెక్స్ట్ క్రింది వానిలో మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణాలు. ప్రాజెక్ట్ చక్కటి ఉద్దేశం నుండి వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. కరెక్టేనండి. విద్యార్థులలో వ్యక్తిగతంగాను జట్టుగాను సంపూర్ణంగా కానీ చేయగలిగేలా ఉండాలి. కరెక్టే. సమయాన్ని వ్యయాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఉండాలి. ఇది రాంగ్ అండి. మనకి ఏబీనే కరెక్ట్. ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్కి మనకి టైం సరిపోతుందా, మనకున్న ఫండ్స్ సరిపోతాయో లేవనేది చూసుకోవాలి. కాబట్టి అది తప్పు. లక్షణాలు వచ్చేసి 1, 2. నెక్స్ట్ ప్రకల్పన అనేది మానసిక శారీరక క్రియాశీలతలతో ఉండి చక్కటి అనుభవాన్ని ఇవ్వాలి అనేది ఏంటండి? అది ఒక లక్షణం కాబట్టి ప్రకల్పన పద్ధతి లక్షణం. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం. ఫస్ట్ ఏం చేయాలండి? పరిస్థితుల్ని కల్పించాలి. ప్రకల్పన పద్ధతిలో మూల్యాంకం ఎన్నో సోపానం అండి? 5వ సోపానం. ప్రాజెక్టులను మేధా సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రాజెక్టులుగా విభజించిన వారు. ప్రాజెక్టులని 2 రకాలుగా విభజించారండి. ఫస్ట్ వచ్చేసి స్టీవెన్సన్ ఒక నిర్వచించారు. ఏమని? మేధా సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి అని విభజించారు. నెక్స్ట్ కిల్ ప్యాట్రిక్ విభజించారండి. కిల్ ప్యాట్రిక్ వచ్చేసేసి ఉత్పత్తిదారుల ప్రాజెక్టు, వినియోగదారుల ప్రాజెక్టు, సమస్య ప్రాజెక్టు అలా విభజించారు. చూడండి ఇక్కడ బిట్ వచ్చేసి క్రింది వానిలో కిల్ ప్యాట్రిక్ విభజనలో ప్రాజెక్టు కానిది. భౌతిక సంబంధమైన ప్రాజెక్టు కాదండి. ఇది వచ్చేసి మనకి స్టీవెన్సన్. విద్యార్థులు స్వయంగా పాల్గొనటం వల్ల ఆత్మస్థైర్యం, పెట్టుదల, స్వయం ప్రతిపత్తి అనేవి అభివృద్ధి చెందుతాయి అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. క్రింది వానిలో ప్రకల్పన పద్ధతిలోని ప్రయోజనాలు. వ్యక్తిగత తేడాలను పరిగణలోకి తీసుకుంటుంది. కరెక్టే. విద్యార్థుల సంఘీభావం, కలుపుకొలుతనం అభివృద్ధి చెందుతాయి. కరెక్టే. విద్యార్థులు అన్ని రకాల పనులు చేయడం వల్ల పని పట్ల గౌరవం పెంపొందుతుంది. ఇది కూడా కరెక్ట్ అండి. ఆన్సర్ వచ్చేసి ABC. ఏ పద్ధతి ద్వారా బోధించడానికి పాఠ్యపుస్తకాలు సరైన బోధనాపకరణాలు లభించడం కష్టం? ప్రకల్పన పద్ధతి ద్వారా బోధించడానికి పాఠ్యపుస్తకాలు సరైన బోధనాపకరణాలు అనేవి లభించడం కష్టం అండి. ఇవి వచ్చేసేసి మనకి గణితశాస్త్ర బోధనా పద్ధతిలో ప్రాక్టీస్ బిట్స్ అండి.